బీజేపీ కాంగ్రెస్ ప్లాన్ ఏ బి రెండు పార్టీల సరికొత్త వ్యూహాలు, లోక్సభ సీట్లకు తగ్గట్లు ఆలోచనలు, బీఆర్ఎస్ నుంచి చేరికలపై ఫోకస్, పార్టీలను బలోపేతం చేసుకునేలా ఆ రెండింటి టార్గెట్ గులాబీ పార్టీ. వలసలు పెరుగుతాయన్న అంచనా కాపాడుకోవడం పైన అధినేత నజర్ అంటూ కొన్ని చూస్తాం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నేతలు కౌంటింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. రెండు పార్టీల్లోనూ డబుల్ డిజిట్ ధీమా వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ సైతం గతం కంటే ఒక సీటు ఎక్కువ గెలుస్తామని చెప్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ వన్ ఆర్ నన్ అనే మాటలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మెజార్టీ సీట్లను కాంగ్రెస్ బీజేపీ గెలుస్తాయన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు పోటాపోటీ వ్యూహాలపై దృష్టి పెట్టాయి. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా చేరికలపై ఫోకస్ పెట్టనున్నాయి. ఎంపీ స్థానాల్లో గెలిచే సీట్లకు అనుగుణంగా ఆ రెండు పార్టీలు ప్లాన్ ఏ బి తరహాలో ఆలోచిస్తున్నాయి. అసలు ప్లాన్ ఏ ఏంది, ప్లాన్ బి ఏంది చూడండి ఒకసారి. బీజేపీ తరహాలోనే కాంగ్రెస్ కూడా అదే తీరులో ఆలోచిస్తున్నది. రాష్ట్రంలో ఎలాగో అధికారంలో ఉన్న బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తే బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి కూడా కొందరిని లాగేయాలని ఆలోచిస్తున్నది. ఇప్పటికే ముగ్గురు చేర్చుకొని లోక్సభ ఎన్నికల తర్వాత జూన్ 5న మరికొందరు చేర్చుకుంటామని హస్తం నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ సైతం ఎవరిని ఎప్పుడు చేర్చుకోవాలో మాకు స్పష్టత ఉన్నది, దానికి టైం ఉంటుంది అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ డోర్లు తెరిచి చేరికలను స్పీడ్ చేయాలన్నది ఆ పార్టీ ప్లాన్ ఏ. ఒకవేళ ఆశించగా సీట్లు రాకపోయినా లేక బీజేపీ కంటే తగ్గిన సొంత పార్టీలో నేతల నుంచే వచ్చే అసంతృప్తిని నామినేటెడ్ పదవులు పనులతో చల్లార్చి పార్టీ వీడకుండా సెల్ఫ్ డిఫెన్స్ వ్యూహాన్ని అనుసరించడం ప్లాన్ బి. బీజేపీ సైతం ఇదే తీరులో ఆలోచిస్తున్నది. మోడీ ఇమేజ్తో ఈసారి సీట్లు పెరుగుతాయని, అది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీస్తుందని, ఆగస్టు క్రైసిస్ తప్పదని ఎంపీ లక్ష్మణ్తో పాటు బీజేఎల్పీ నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఆ సంక్షోభం ముదిరిపోయి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితే ఉత్పన్నమైతే కాపాడడానికి తమ పార్టీ చొరవ తీసుకోవాల్సిన అవసరమే లేదని కిషన్ రెడ్డి అన్నారు. సో ఈ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బిలు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా కొంప ముంచాలి అనేది వాళ్ళ చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. బీఆర్ఎస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో జీరో అయితే చేసేస్తారు, డౌటే లేదు. ఎస్.